కర్నూలు సమీపంలోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై నీలి నీడలు కమ్ముకున్నాయి. పుష్కర కాలం పూర్తయిన రైల్వే బోగీలు, వ్యాగన్లు మరమ్మతు చేసే వర్క్షాప్ కేంద్రం పూర్తి కాలేదు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేసిన కర్నూలు రైల్వే స్టేషన్ దక్షిణ మధ్య రైల్వేలోనే కొనసాగించడం ఆందోళన కలిగిస్తోంది. 110 కోట్ల రూపాయల అంచనాతో 13 ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన రైల్వే కోచ్ మిడ్ లైఫ్ రీహాబిలిటేషన్ వర్క్షాప్ పూర్తి కాకపోగా ఇప్పుడు అంచనా వ్యయం 560 కోట్లకు చేరింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. విశాఖపట్నం కేంద్రంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం దక్షిణ కోస్తా రైల్వే జోన్ను ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి కర్నూలు రైల్వే స్టేషన్ను చేర్చకపోవడం పైన ఈ ప్రాంత వాసుల్లో నిరాశ నిస్పృహలు కూడా వ్యక్తమవుతున్నాయి. కర్నూలు రైల్వే స్టేషన్ను దక్షిణ మధ్య రైల్వేలోనే కొనసాగిస్తూ కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇది ఈ ప్రాంత భవిష్యత్తు పైన ఈ రైల్వే కార్మికులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మరమ్మతు కేంద్రాలపైన భవిష్యత్తు నీలనీలడు కమ్ముకున్నాయనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా కర్నూలు మండలం పంచలింగాల వద్ద ఉన్నటువంటి రైల్వే కోచ్ మిడ్ లైఫ్ రీహాబిలిటేషన్ వర్క్షాపు ఆ కేంద్రం పైన నీళ్ళు కమ్ముకున్నాయి. 2013లో అప్పట్లో ఉన్నటువంటి కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో ఈ కర్నూలు పంచలింగాల వద్ద 110 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ రైల్వే కోచ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ 13 ఏళ్లు దాటినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఈ కోచ్ నిర్మాణ పనులు పూర్తి కాలేదు. ఇప్పుడు అంచనా వ్యయం దాదాపు 560 కోట్లకు పైగానే చేరుకుంది. అయితే గతంలో ఉన్నటువంటి పాలకులు కూడా దీనిపైన పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ రైల్వే కోచ్ భవిష్యత్తు చాలా అగమ్యగోచరంగా తయారైంది. ఇప్పుడు ఇది మన రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ కేంద్రంగా ఉన్నటువంటి దక్షిణ కోస్తా రైల్వే పరిధిలో కాకుండా దక్షిణ మధ్య రైల్వేలోనే ఉంచడం పైన మరింత జాప్యం జరిగేటువంటి అవకాశం ఉందని కూడా ఇక్కడ కార్మిక సంఘాలు, ఉద్యోగులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రైల్వే కోచ్ మరమ్మతు కేంద్రంలో రైల్వే బోగీలు కావచ్చు, అదేవిధంగా ఇంజన్లు ఏదైనా మరమ్మతుకు నోచుకున్నట్లయితే ఈ రీహాబిలిటేషన్ సెంటర్లోనే వాటికి సంబంధించినటువంటి బోగీలు, వ్యాగన్లన్నింటినీ కూడా మరమ్మతు చేసేటువంటి అవకాశం ఉంది. అందుకోసం కూడా భారీగా ఈ ప్రాంతంలో దాదాపు ఈ రైల్వే కోచ్ను కూడా నిర్మిస్తూ ఆ గతంలోనే 2013లో నిర్ణయం తీసుకున్నారు. ఇదే మరమ్మతు కేంద్రంలోనే వందే భారత్ రైలుకు సంబంధించినటువంటి మరమ్మతులు కూడా పరికరాలను కూడా మరమ్మతులు చేసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ కోచ్ దక్షిణ మధ్య రైల్వేలోనే ఉంచడం పైన ఆందోళన వ్యక్తమవుతుంది. మరో ముఖ్యంగా కర్నూలు ప్రాంతం నుంచి రాష్ట్ర రాజధాని అమరావతికి ఎలాంటి రైలు సౌకర్యం లేకపోవడం, విజయవాడ నుంచి కర్నూలుకు రావాలంటే నంద్యాల లేదా డోన్ ప్రాంతంలో దిగి ఇక్కడికి రావాల్సినటువంటి పరిస్థితి. గడిచినటువంటి 4 ఏళ్లలో ఒక్క రైలు కూడా నేరుగా విజయవాడ నుంచి కర్నూలుకి రాకపోవడం పైన ఆందోళన వ్యక్తమవుతుంది. గతంలో 4 ఏళ్ల కంటే ముందు విడతల వారీగా నరసరావుపేట, విజయవాడ ప్రాంతం నుంచి వారానికి 2-3 సార్లు కర్నూలుకు రైలు నడిచినప్పటికీ 4 ఏళ్ల నుంచి ఒక్క రైలు కూడా నేరుగా కర్నూలు ప్రాంతానికి రాకపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పుడు ఏకంగా కర్నూలు రైల్వే స్టేషన్ను విశాఖ దక్షిణ కోస్తా రైల్వే స్టేషన్ లోకి కలపకపోవడం పైన మరింత ప్రమాదం ఏర్పడుతుందని ఈ ప్రాంత వాసులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఈ కర్నూలు రైల్వే స్టేషన్ను, అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి మరమ్మతు కేంద్రాన్ని, రైల్వే కోచ్ రీహాబిలిటేషన్ సెంటర్ను కూడా విశాఖ కేంద్రంగా ఉన్నటువంటి దక్షిణ కోస్తా రైల్వే స్టేషన్లో కలపాలనేటువంటి డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. కెమెరామెన్ శేషుతో మురళి, ఈటీవీ న్యూస్.